సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి బెనిఫిట్ మీరు చూడొచ్చు, బేస్ మోడల్లోనే మీకు కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు రియర్లో. ఇది నేను చెప్పేది మళ్ళీ ఫ్రంట్లో కూడా కాదు. సో రియర్లో మీరు చూడొచ్చు కప్ హోల్డర్స్ వస్తాయి. అండ్ దాంతో పాటే మనకి 3 ప్యాసింజర్స్ మనకి హెడ్ రెస్ట్ కూడా వస్తుంది. ఇది చాలా మంది స్కిప్ చేస్తారు. నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో నోటీస్ చేస్తుంటే మీరు ఓ పని చేద్దాము, ఫస్ట్ ఎక్స్టీరియర్ మాట్లాడదాము. సో ఎక్స్టీరియర్ కంప్లీట్గా బేస్లో మనం చూసుకున్నట్టయితే వీల్ క్యాప్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో బేస్ మోడల్ మనకి ఇది ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంకొకటి ఇది ఓవర్ విఎం పైన టర్న్ ఇండికేటర్ కూడా ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఓవర్ విఎం పైన ఇంతకు ముందు టర్న్ ఇండికేటర్ రావాలంటే వి మోడల్ నుంచే మనకి స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆటో ఫోల్డ్ కాదు కదా, ఇది మాన్యువల్లీ. ఓకే, కాకపోతే మనకి టర్న్ ఇండికేటర్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ వస్తుంది బేస్ మోడల్స్ కి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పినాను సో ఎందుకైతే వచ్చినాను. సో హై సెక్యూరిటీ ప్లేట్ కోసం ఫిక్సేషన్ కోసం ఆల్రెడీ వచ్చినాను. మీన్ వైల్ సో పక్కనే షోరూమ్ ఉంది సేల్స్ కాబట్టి. సో చాలా రోజులు అయింది నేను కూడా విజిట్ చేయక. సో మేనేజర్ వాళ్ళతో అంతా మాట్లాడి సో వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. అమేజ్ వీడియో అయితే ఉంది. సో ఎట్లాగో డిజైన్ అయితే మనకు ఉంది, లైక్ 5 స్టార్ రేటెడ్. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది కూడా కంపారిజన్ చూస్తున్నారు అనమాట, లైక్ డిజైర్ వర్సెస్ అమేజ్ అనేది. సో అమేజ్ మనకి బేస్ మోడల్ ఎంత ప్రైస్ లో వస్తుంది, సో బేస్ మోడల్ కి మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని సో నేను చెప్పడం కంటే షోరూమ్ లో ఏదైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే చెప్పిస్తాను. అండ్ ఈవెన్ మనకి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మెదితేష్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓవర్ టు యూ అమృత్. సో అమృత్ మాటల్లోనే మనం తెలుసుకుందాం హోండా అమేజ్ 2025 మోడల్ గురించి. 2025 కి సంబంధించి ఆల్రెడీ వెహికల్స్ అయితే వచ్చి ఉన్నాయి అనమాట. సో ఫిబ్రవరి నుంచి మనకి వెహికల్స్ అయితే రావడం స్టార్ట్ అయినాయి 2025 మోడల్ కి. సో ఇవన్నీ కూడా 2025 మోడల్స్ కి మనకి వెహికల్ అయితే షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఓవర్ టు యూ అమృత్. ఇప్పుడు మనం చూస్తున్న కార్ వచ్చేసి అమేజ్ వేరియంట్. సో వి వేరియంట్ లో సో మీకు వచ్చేసరికి ఇట్ ఈస్ లైక్ ద ఫస్ట్ వెరీ ఫర్ మనీ వేరియంట్. సో మీకు థర్డ్ జనరేషన్ అప్డేట్ త్రీ వేరియంట్స్ తీసుకొచ్చారు, విఎక్స్, జెడ్ఎక్స్. సో లాస్ట్ జనరేషన్ అమేజ్ కంటే మీకు ఇప్పుడు 1 వేరియంట్ అడిషనల్ గా ఉంటుంది. సో మోస్ట్ ఆడియన్స్ కి క్యాటర్ చేయడం కోసం ఇంకో వేరియంట్ యాడ్ చేశారు. సో మీకు అమేజ్ హిస్టరీకి వచ్చేసరికి సో అమేజ్ వచ్చేసరికి మనకి థర్డ్ జనరేషన్ రన్ అవుతుంది. ఫస్ట్ జనరేషన్ 2013లో రిలీజ్ అయింది, అండ్ సెకండ్ వన్ 2009, అండ్ థర్డ్ 3G లేటెస్ట్ అప్డేట్ 2024 డిసెంబర్లో లాంచ్ అయింది. సో ఇప్పటికి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మీకు కమింగ్ టు పీ వేరియంట్. సో ఈ వేరియంట్ విషయానికి వస్తుంది. సో లాస్ట్ జనరేషన్ బేస్ వేరియంట్ కంటే ఈ జనరేషన్ బేస్ వేరియంట్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. So for suppose you can see the touch screen and 18th touch screen with inbuilt wireless Android Auto and Apple CarPlay with manual AC controls. And మీకు వచ్చేసరికి ample charging ports front and back. ఓ పని చేద్దాం, ఫస్ట్ ఎక్స్టీరియర్ మాట్లాడదాము. సో ఎక్స్టీరియర్ కంప్లీట్ గా బేస్ లో మనం చూసుకున్నట్టయితే వీల్ క్యాప్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో బేస్ మోడల్ మనకి ఇది ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు బేస్ మోడల్ ప్రైసింగ్ వచ్చేసరికి మాన్యువల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మీకు 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే మీకు సిబిటి గేర్ బాక్స్, ఏదైతే ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిటీ పర్పస్ కోసం చాలా బెటర్ చూస్ చేసుకునే గేర్ బాక్స్, అది మీకు 9,30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 8 lakhs సంథింగ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మనకు ఆన్ రోడ్ ఒక 10 వరకు వస్తుందా? ఈజీగా 11 వరకు వెళ్తుంది. 11 వరకు వెళ్తుంది. సో 11 లో మనకి చూసుకున్నట్టయితే కంప్లీట్ గా వెహికల్ ఇప్పుడు మనకు చూస్తున్న కంప్లీట్ గా ఇదే మనకు వస్తుంది వెహికల్ యాజ్ ఆన్. ఇప్పుడు ఎట్లయితే మనకి డిస్ప్లేలో ఉంది ఇదే వెహికల్. సో చూడండి ఇప్పుడు ఇదే డిస్ప్లేలో మనకి వెహికల్ ఉంది. సో ఇది వచ్చేసి వి మోడల్. సో ఇదే బేస్ మోడల్ అనమాట. నేను బిఆర్వి తీసుకున్నప్పుడు ఈ వి మోడల్ అనేది టాప్ నుంచి సెకండ్ మోడల్. సో నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటే కంప్లీట్ గా నేను డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాప్ నుంచి సెకండ్ మోడల్ అప్పట్లో ఫీచర్స్ అంతగా లేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే బేస్ మోడల్ లోనే మీకు చాలా వరకు ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు డిజైర్ తో కాంపిటీషన్ కాబట్టి చాలా వరకు అమేజ్ కూడా చాలా మంచి వెహికల్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. సో అమృత్ మాటల్లోనే మనం ఇంకా మరిన్ని ఫీచర్స్ అయితే తెలుసుకుందాము. సో లైక్ చెప్పాము ఇప్పుడు ఎక్స్ట్రా మనకు చూసుకున్నట్లయితే ఏమేమి వస్తాయి చెప్పండి. సార్ ఇప్పుడు ఎక్స్టర్నల్ నుంచి చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ కాస్ట్ కటింగ్ అనేది ఉండదు. సో మీకు ఫస్ట్ వేరియంట్ నుంచి యూఆర్ గెటింగ్ 14-inch స్టీల్ వీల్స్ విత్ వీల్ కవర్స్ కూడా కొండనే ప్రొవైడ్ చేస్తుంది. రైట్.
అండ్ ఆల్సో మీకు వచ్చేసరికి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ డోర్ హ్యాండిల్స్. ఆల్సో మీకు వచ్చేసరికి ఇంకొకటి ఇది ఓవర్ విఎం పైన టర్న్ ఇండికేటర్ కూడా ఇప్పుడు. Okay. మీకు టర్న్ సో ఇండికేటర్ ఇక్కడ చూడొచ్చు మీరు ఓవర్ విఎం పైన ఇంతకు ముందు టర్న్ ఇండికేటర్ రావాలంటే వి మోడల్ నుంచే మనకి స్టార్ట్ కావాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆటో ఫోల్డ్ కాదు కదా ఇది, ఈ వాటర్ ఫోల్ మాన్యువల్లీ మాన్యువల్లీ. ఓకే, కాకపోతే మనకి టర్న్ ఇండికేటర్ అయితే వస్తుంది. నార్మల్ గా అయితే ఇక్కడ వస్తుంది బేస్ మోడల్స్ కి. సో ఇప్పుడు చాలా వరకు అడ్వాన్స్డ్ అయింది కాబట్టి మనకి ఇక్కడనే వస్తుంది. అండ్ కమింగ్ టు మీకు ఫస్ట్ లో మాక్సిమం అన్ని వీడియోస్ లో మీకు ఇంకా ఓల్డ్ స్టైల్ లాగానే మీకు యాంటీనా అనేది ఇస్తారు. ఇక్కడ షార్క్ షార్క్స్ యాంటీనా వస్తున్నారు, లుక్స్ కోసం ఎన్హాన్స్ అవుతుంది. రైట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి ల్యాంప్స్. ఓకే. సో మీకు ఎల్ఈడి ల్యాంప్స్ అనేవి అచ్చా ఇప్పుడు కంప్లీట్ గా చేంజ్ అయింది కదా యూనిట్ అనేది. yes సో ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్. ఇది అప్డేటెడ్. ఓకే. సో మీకు ఇది చూసుకున్నట్టయితే ఇన్స్పైర్డ్ బై ఐకానిక్ స్ప్లిట్ షేప్ ఎల్ఈడి అన్నది. సో ఆల్రెడీ ఎల్ఈడి సెటప్ మీరు సైడ్ ప్రొఫైల్ కానీ ఫ్రంట్ ప్రొఫైల్ కానీ బ్యాక్ ప్రొఫైల్ కానీ సో ఇట్ సూట్స్ వెరీ మచ్ అన్నమాట. టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ. సో కీలెస్ ఎంట్రీ ఉన్నది, బటన్ అయితే ఉండదు కదా. బటన్ అయితే ఉండదు సార్. ఇది మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వి మోడల్ కాబట్టి ఇంకా ఫర్దర్ ఏ మోడల్ విఎక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దీని తర్వాత విఎక్స్ కరెక్ట్ అండి. దీనిపైన విఎక్స్ తర్వాత ZX జెడ్ఎక్స్. ఒక టాప్ మోడల్ మనకి జెడ్ఎక్స్. కరెక్ట్. సో టాప్ మోడల్ మనకి జెడ్ఎక్స్ అబ్బా. సో ఇది అయితే ప్రజెంట్ వి. సో ఇదే బేస్ మోడల్, ఇంకా దీనికి మించింది అంటే దీని కింద ఇంకా ఏం లేదు. అండ్ ఇంకొకటి మనకి వెనకాల చూస్తాను. సో ఇది మనకి ఎల్ఈడి కంప్లీట్ గా మనకి టెయిల్ లైట్ సెటప్ అయితే ఈవెన్ మనకి బేస్ మోడల్లోనే మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. అండ్ మనకి మధ్యలో హోండా లోగో అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఈ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా 2 వస్తాయి కదా. సో ఇవి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి చూడొచ్చు. సో 2 వస్తాయి, అది కూడా బ్లాక్ కాదు, మనకి ఏవైతే బాడీ కలర్ ఉంటుందో బాడీ కలర్. సో అన్నిటికీ కూడా బాడీ కలర్ వస్తుంది, ఏ కలర్ తీసుకుంటారు. సో ఇంకోటి కింద రిఫ్లెక్టర్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇంకోటి కింద మడ్ ఫ్లాప్స్ అనేవి మేము యాక్సెసరీస్ వేయించుకోవాలి. అది కంపల్సరీ ఆప్షనల్, ఎవరైనా కానీ ఏ వెహికల్ తీసుకున్నా అది కంపల్సరీ మ్యాండేటరీ. సో ఇది సైడ్ ప్రొఫైల్. అండ్ ఇంకోటి రియల్ ప్రొఫైల్ అయితే మనం చూసుకున్నాము. అండ్ టైర్ సెక్షన్ కూడా నేను ఒక్కసారి చూపిస్తాను. సో ఇది కింద ఉంది, ఒక్కసారి చూపిస్తాను. (175/65 R14). సో 14 ఇంచ్ టైర్ సెక్షన్ వచ్చేసి 175/65. సో ఇప్పుడు ఇంటీరియర్స్కి వెళ్ళిపోదాం. రైట్, నేను అక్కడ కూర్చుంటాం. మనకి ఇంకొకటి హై మౌంట్ స్టాంప్ ల్యాబ్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి బెనిఫిట్ మీరు చూడొచ్చు, బేస్ మోడల్లోనే మీకు కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు రియర్లో. ఇది నేను చెప్పేది, మళ్ళీ ఫ్రంట్లో కూడా కాదు. సో రియర్లో మీరు చూడొచ్చు కప్ హోల్డర్స్ వస్తాయి. అండ్ దాంతో పాటే మనకి 3 ప్యాసింజర్స్ మనకి హెడ్ రెస్ట్ కూడా వస్తుంది. ఇది చాలా మంది స్కిప్ చేస్తారు. నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో నోటీస్ చేస్తుంటే మీరు ఆ ఎక్స్యూవీకి ఏదైతే మనకి మన 300 ఉందో ఏదైతే మహీంద్రా వాళ్ళది దాంట్లో వస్తుంది. దాని తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు ఇందులోనే చూస్తున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ అనమాట. ఇంకేమైనా వేరే వెహికల్స్ వస్తే మీరు నాకు చెప్పొచ్చు. సో ఇది బేస్ మోడల్ కాకపోతే మీకు 3 హెడ్ రెస్ట్ ఇస్తుందంటే చాలా గ్రేట్. అండ్ ఇంకొకటి ఇది కూడా ఇస్తున్నారు, లైక్ మనకి హ్యాండ్ రెస్ట్ కూడా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి కప్ హోల్డర్స్ లాగా కూడా పనికొస్తుంది. అండ్ కంప్లీట్ మనకి 4 పవర్ విండోస్ అయితే వస్తున్నాయి చూడొచ్చు. ఇంకా రియర్లో కూడా చూపించినాను. దాంబుత్ కూర్చున్నాం. సో ఏసీ ఒకటే మనకి మాన్యువల్ అయితే వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ టచ్ స్క్రీన్ కదా ఇప్పుడు. ఇది టచ్ స్క్రీన్ సార్. 8 ఇంచ్ టచ్ స్క్రీన్. 8 ఇంచ్ టచ్ స్క్రీన్. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అన్ని వైర్లెస్ గా వస్తాయి. రైట్. అండ్ మీకు చూసుకున్నట్టయితే మాన్యువల్ వైర్లెస్ వస్తుంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే. సో నోటీస్ చేయండి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో వస్తుంది మనకి. 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అనమాట కంప్లీట్ గా. సో ఆండ్రాయిడ్ అదంతా కూడా బాగానే ఉంటుంది, లైక్ మనకి కనెక్షన్ లో ప్రాబ్లమ్స్. సో సాఫ్ట్వేర్ కూడా మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఉంటాయి. రైట్. అండ్ మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఫోన్ పాకెట్ స్టోరేజ్, ఆక్సిలరీ పోర్ట్స్. ఇన్ కేస్ మీరు వెంటిలేటర్ సీట్ యాజ్ అన్ ఆప్షనల్ పర్చేస్ చేసుకుంటే మీరు ఆ ఆక్సిలరీ పోర్ట్ నుంచి చార్జ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆప్షనల్ గా మనం వెంటిలేటర్ సీట్స్ కూడా ఆప్షన్ ఉంది ఈ బేస్ మోడల్లో. బేస్ మోడల్ ఎంత మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది? సో దాన్ని కూర్చోండి లోపల. సో 6,000. సో నేను డ్రైవర్ సైడ్ అయితే వస్తున్నాను. సో చూడొచ్చు ఇక్కడ ఇది డ్రైవర్ యొక్క డోర్ అనమాట. సో మనకి ఇది ఎలక్ట్రానికల్ కదా, ఇది ORVMs అనేది అడ్జస్టబుల్. ఓన్లీ ఫోల్డ్ మాత్రమే ఎలక్ట్రానిక్ కాదు, మాన్యువల్. సో ఇది ఎలక్ట్రానికల్లీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ORVMs అనేది ఓన్లీ ఫోల్డ్ మాత్రమే మనకి మాన్యువల్ గా ఉంటుంది. సో మిగతా ఇది లాక్ అన్లాక్
అండ్ ఇంకొకటి మనకి ఇది వచ్చేసి మనకి ఆ విండోకి, అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా విండో కంట్రోల్స్ అనమాట. సో 4 కూడా మనకి పవర్ విండోసే. అండ్ డోర్ ప్యాడ్ కూడా చూడొచ్చు మీకు, లైక్ ఏదైతే మీకు ఇంటీరియర్స్లో ఉందో ఆ బ్లాక్ అండ్ ఆ క్రీమ్ ఆ టోన్ అనేది, సో అదే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో లుక్స్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇది కంపెనీ ఫిట్టెడ్ అనమాట సీటింగ్ అనేది అంతా కూడా. అండ్ కాకపోతే మనకి పుష్ స్టార్ట్ బటన్ ఒకటే రాదు, మనకి కీతోనైతే ఎంట్రీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లైట్కి సంబంధించి ట్రాక్షన్ కంట్రోల్ ఇది. సో ట్రాక్షన్ కంట్రోల్తో పాటు వస్తుంది అనమాట మనకి బేస్ మోడల్. సో ఏసీ ఒక్కటే మనకి దాన్ని ఏమంటారు మనకి ఆటోమేటిక్ అయితే రాదు, సో మాన్యువల్ అనమాట. సో కీ కూడా తెప్పిస్తున్నాను, చూద్దాము. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకి ఓన్లీ టిల్ట్ అనమాట, సో టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ కంప్లీట్గా మీరు డాష్ బోర్డ్ అయితే చూడొచ్చు. సో ఫ్రంట్ అనేది, సో ఇది IRVM చూడొచ్చు, ఇది మాన్యువల్ అనమాట. సో బేస్ మోడల్ కాబట్టి కంపల్సరీ మాన్యువల్ వస్తుంది. సో ఇది వచ్చేసి సన్ వైజర్స్, ఇక్కడ మనకి వ్యానిటీ మిర్రర్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు సో 2 సైడ్స్ కూడా మనకి ఆ మిర్రర్తో పాటు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ హ్యాండిల్స్, అండ్ మనకి సెంటర్లో అయితే ల్యాంప్ అయితే వస్తుంది. సో హలోజన్ ల్యాంప్ ఇది సెంటర్లో. సో కీ అయితే తీసుకొచ్చినాడు, కీ చూపిస్తాను మీకు. సో కీ అయితే ఈ విధంగా ఉంటుంది, లాక్ అన్లాక్. సో ఇది ట్రంక్, అది ఇయర్ మనకి అది ఓపెన్ చేయడానికి అన్నమాట ట్రంక్. సో ఇప్పుడు మనం కీ అయితే పెడదాము. సో చూడొచ్చు ఇది సెమీ డిజిటల్ అనమాట. సో కంప్లీట్గా డిజిటల్ అయితే రాదు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది. సో మనకి ఫ్యూయల్లో ఏదైతే లో ఫ్యూయల్ వార్నింగ్ చూడొచ్చు మీకు ఇమీడియట్ ఆన్ చేయగానే. సో ఇది షోరూమ్ వెహికల్ కాబట్టి డెఫినెట్గా ఫ్యూయల్ అయితే ఉండదు అనమాట. ఈవెన్ RPM కానీ మీకు స్పీడోమీటర్ కావని అవైతే మీకు అనలాగ్ వస్తుంది. కాకపోతే సెంటర్లో మీరు చూసుకున్నట్టయితే డిజిటల్ అయితే వస్తుంది, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రం డిజిటల్ వస్తుంది. సో సెమీ డిజిటల్ అనమాట. సో లైక్ చాలా మల్టీ ఫంక్షన్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తాయి. సో మీరు చూడొచ్చు. సో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇంకేమబ్బా మనం టాకోమీటర్, ఇంకా రేంజ్ అండ్ ఫ్యూయల్. సో రేంజ్ అండ్ ఫ్యూయల్ కూడా మీకు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రీసెట్ అండ్ ఫ్రెష్ గా న్యూ క్యాలిక్యులేషన్స్, ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి. రైట్, అంటే యావరేజ్ కూడా మనం చూసుకోవచ్చు. యావరేజ్ కూడా లైక్ యావరేజ్ కూడా మనం ఇక్కడనే చూడొచ్చు అబ్బా. వెహికల్ మనకి ఆల్రెడీ మనకి ఉన్న పెట్రోల్ పైన మనం ఎంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు అని కూడా మనకి చూపిస్తుంది. సో బేస్ మోడల్లోనే మనకి మల్టిపుల్ గా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వాడుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఇంకా ఏమీ అవసరం లేదు, జస్ట్ మనం వెహికల్ తీసుకోవడం వెళ్ళడమే ఉంటుంది. సో డే టు డే లైఫ్ కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ కోసమే కానీ చాలా మంచి వెహికల్ అనమాట అమెజాన్ అనేది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి మనం బ్రైట్నెస్ కూడా మీరు చూడొచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటే వస్తుంది అనమాట మనకి ఇది. సో లైక్ FM కానీ ఇంకా మిగతా అన్నీ కూడా మనకి అన్నీ కూడా వస్తాయి ఇందులో. అండ్ ఇది స్టీరింగ్, సో చూడొచ్చు. సో స్టీరింగ్ లో మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని మనకి అది కంట్రోల్స్ అయితే వస్తాయి అనమాట. లైక్ ఇది మనకి కాల్ రిసీవ్ అంటే కాల్ ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. సో అది కూడా ఉంది. సో మనకి ఆ BRV అంటే నేను అప్పుడు తీసుకున్నప్పుడు అంత లేదనమాట. మనం మాట్లాడుకున్నా కానీ ఇక్కడ మాట్లాడుకునేది ఉండే, కాకపోతే ఇక్కడ మనకి స్టీరింగ్ లో అయితే ఈ మౌంటెడ్ అయితే రాలేదు మనకి. అండ్ ఇంకోటి ఇవి జస్ట్ లైట్స్ కి కావచ్చు, లేకపోతే ఇది వైపర్ అండ్ వాషర్ కి ఇది. సో ఇందులో మనకి రియర్ లో వైపర్ ఎట్లా ఇది సెడన్ కాబట్టి రాదు కానీ సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అదే హజార్డ్ స్విచ్. సో ఇంకా ఏమున్నాయి బా, లైక్ పవర్ అవుట్లెట్ మీకు 12 వోల్ట్ పవర్ అవుట్లెట్. రైట్ రైట్. నెక్స్ట్ మీకు ఫోన్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ వైర్డ్, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ కనెక్ట్ చేయాలనుకుంటే వైర్డ్ ఆండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేయొచ్చు. రైట్. అండ్ ఇక్కడ నుంచి డిఫరెంట్ మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఫేస్ అండ్ డిఫాగర్ మోడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ ఇవన్నీ. సో ఇక్కడ టచ్ స్క్రీన్ లో కూడా మీరు బ్లూటూత్ డివైసెస్ కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ డివైస్ తోటి మీరు వైర్స్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ కానీ ఇంకా అవన్నీ. అండ్ డిఫరెంట్ సౌండ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి, లైక్ మీకు సౌండ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు పర్టికులర్. అండ్ మీకు వచ్చేసరికి కస్టమైజేషన్ ఉంటుంది సౌండ్ లో. సో అలాగే మీకు డిస్ప్లే ఆప్షన్స్ కూడా ఉంటాయి, లైక్ బ్రైట్నెస్ కానీ. సో ఆల్వేస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్. సో అది ఏదో ఒక ట్రంక్ ఓపెన్ చేయలేదు. సో ఎన్ని లీటర్స్ అబ్బా అది అమృత్? సార్ అది మీకు 416 లీటర్స్ వస్తుంది సార్. సో 416 లీటర్స్ లీటర్స్. సో నీట్లీ ఎంబెడెడ్. సో మీకు వస్తున్నట్టు డిజైన్ లో ఉండేటట్టు ఆ ట్రంక్ అనేది మీకు లైనింగ్ లేకుండా ఇవ్వలేదు. చూద్దాం అయితే ట్రంక్ చూద్దాం. సో ఇక్కడ స్పేస్ కూడా చాలా యాంపుల్ స్పేస్ ఉంది అబ్బా. సో చూడొచ్చు మీకు ఇక్కడ ఆ ఫోనే కానీ ఇంకా చాలా పెట్టుకోవడానికి కూడా కొంచెం పెద్దగానే ఉంది స్పేసింగ్ అనేది. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో గేర్ అనేది ఇది ఓన్లీ 5 స్పీడ్ అనమాట. సో చూడొచ్చు మీరు 5+1 ఒకటి రివర్స్.
సో ఇక్కడ కూడా లైక్ ఆమ్రెస్ట్ అయితే లేదు, కావాలనుకుంటే ఆప్షనల్ పెట్టించుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి కనుక్కుందాము, కాకపోతే స్పేస్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు రియర్కి అయితే వెళ్ళిపోదాము. అంటే ట్రంక్ యాక్చువల్ 2 ఓపెనింగ్స్ ఉంది సార్. ఇక్కడ నుంచి మీరు ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ట్రంక్ ఓపెనింగ్ కి 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చేసి మనకి ఈ కీ ఏదైతే కీ ఉందో, సో కీతో కూడా ఈ బటన్ వస్తే ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా మీకు ఓపెనింగ్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక ఓపెనింగ్ అయితే ఉంది. ఇది బటన్ కదా, సో బటన్ సిస్టమ్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ బటన్ సిస్టమ్ ద్వారా రైట్. సో బటన్ సిస్టమ్ ఇది ప్రెస్ చేసి కూడా సో ఇక్కడ కూడా కీతో కూడా ఆపరేట్ చేసి సో చూడొచ్చు మనకి 416 లీటర్స్ అనమాట. సో హ్యూజ్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్ గా ఉంది. సో స్పేర్ వీల్ మనకి 14 ఇంచే వస్తుందా? 14. సో స్పేర్ వీల్ మీరు చూడొచ్చు. జనరల్ గా అయితే ఈ మధ్య ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది, నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్తున్నాను. సో ఒక్కసారి ఇది సెక్షన్ చూడొచ్చు మీరు. ఇది సో 14 ఇంచ్ చూసేది కదా. స్పేర్ వీల్ కూడా మనకి 14 ఇంచ్ వస్తుంది. సో ఇప్పుడు ఏది వస్తుంది, బ్రిస్టోన్ వస్తుందా? మీకు వచ్చేసరికి గుడి వస్తుంది. గుడి వస్తుంది. ఇందులో బ్రిస్టోన్ అని ఉంది. అయ్యా బ్రిడ్స్టోన్ ఒక బిట్స్ వేరియంట్ లో బ్రిడ్స్టోన్ వస్తుంది, మిగతా వాటిలో గుడి వస్తుంది. ఓకే, బేస్ వేరియంట్ లో మనకి బ్రిస్టోన్ వస్తుంది. సో మిగతా హైయర్ ఎండ్స్ లో అన్నిట్లో కూడా మనకి గుడియర్ అయితే వస్తుంది. సో కంపెనీ అనేది డిపెండ్స్ అనమాట. సో ఒక్కొక్క ఇయర్ లేకపోతే అట్లా వాళ్ళ కంపెనీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నేనున్నప్పుడు అయితే గుడియదే ఉండే, నేనున్నప్పుడు మిచ్చిలిన్ ఉండే, తర్వాత గుడియర్కి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు దీనికి మాత్రం బ్రిస్టోన్ అయితే వస్తుంది. సో ఇదే బా వీడియో. సో అమృత్ నేను నంబర్ ఇస్తాను. సో చెప్పమృత్. మీరు చూసినట్టయితే సార్ ఫస్ట్ వేరియంట్ తోటి అండ్ ఇంకా వేరియంట్స్ వస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ దాంట్లో పెరుగుతుంది, ఎందుకంటే టోటల్లీ వాల్యూ ఫర్ మనీ. సో మీ హార్డ్ అండ్ మనీ అనేది హోండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో హెడేక్ ఫ్రీ లాంగ్ టర్మ్ సాటిస్ఫాక్షన్ కోసం మీకు హోండా అనేది ఫర్ ఎవర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీకు టెస్ట్ డ్రైవ్స్ కోసం అండ్ వెహికల్స్ వాడడం కోసం సో మీరు ఎనీ టైమ్ డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఆల్ ద టైం ఎనీ టైం మీరు వచ్చిన కొటేషన్ బెస్ట్ కొటేషన్ అనేది మాట్లాడతాను. సో మేనేజర్స్ ఇద్దరు వాళ్ళ అప్రూవల్ తోటి మీకు బెస్ట్ ప్రైస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.